వెన్న కన్నా మృదువుగా జున్ను కన్నా కమ్మగా ఉండే ఈ చలివిడి ఉక్కిరిని మీరెప్పుడైనా తినుంటే టేస్ట్ ఎలా ఉంటుందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అరిసెలు చేశాక మిగిలిన పిండితో చేసే ఈ టేస్టీ ఉక్కిరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అరిసెలు చేసిన తర్వాత అడుగున మిగిలే కొంచెం చలివిడి చాలు. ఈ చలివిడిలోకి రుచికి సరిపడా పంచదార, చలివిడి ఎంతైతే తీసుకున్నారో దానికి 4 నీళ్లు తీసుకుని కొంచెం సేపు నాననిచ్చేసి ఈ విధంగా ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని జీడిపప్పును వేయించేసుకోవాలి. జీడిపప్పు వేగాక మిగిలిన నెయ్యిలోకి మనం కలిపి పెట్టుకున్న చలివిడి వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉండకట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చలివిడి ఉక్కిరి రెడీ. చలివిడి ఫ్లేవర్తో హల్వా లాగా సాఫ్ట్గా భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.